ఈ విషయం మనందరికీ తెలిసిందే. చిన్నప్పుడు ఆడపిల్లైనా మగపిల్లాడైనా సరే మొలతాడు కడతారు. కానీ వయసు పెరిగిన కొద్దీ దాన్ని మగవారు మాత్రమే కంటిన్యూ చేస్తారు. నిజానికి మొలతాడు ఎందుకు కడతారనే విషయం చాలా మందికి తెలియదు. మన హిందూ ట్రెడిషన్ ప్రకారం ఈ మొలతాడు అనేది చాలా ప్రత్యేకం. మన పూర్వీకుల నుండి కూడా ఇది ఒక ఆచారంగా నడుస్తూ వస్తుంది. చాలా మంది ఇది ఎందుకు కడతారనే విషయం అడిగితే మన పెద్దవాళ్ళ నుండి వస్తున్న ఆచారమనో లేదంటే మన హిందూ సాంప్రదాయం అనో కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ నిజానికి దీని వెనుక సైన్స్ దాగుందని ఎంతమందికి తెలుసు? ఇలా మొలతాడు కట్టుకోవడం వల్ల సైంటిఫిక్గా చాలా లాభాలు ఉన్నాయి. వాటి గురించి పూర్తిగా తెలుసుకునే ముందు నమస్తే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు తెలుసా, దిస్ ఈజ్ నాగ్ సతీష్. ఓల్డెన్ డేస్లో అయితే ప్రతి ఒక్కరూ ఈ మొలతాడుని కట్టుకునేవారు. కానీ ప్రెజెంట్ డేస్లో ఫ్యాషన్కి పోయి దాన్ని కట్టుకోవడమే మానేస్తున్నారు. యాక్చువల్గా మన హిందూ ట్రెడిషన్ ప్రకారం ఈ మొలతాడుని చాలా పవిత్రంగా భావిస్తారు. అంతేకాకుండా దీన్ని ధరించడం వల్ల పురుషులకి శక్తి, సంతానోత్పత్తి వంటి కలుగుతాయని నమ్ముతారు. పండితులు ఏం చెప్తారంటే దీన్ని ధరించడం వల్ల దుష్టశక్తుల ప్రభావం ఉండదని చెప్తూ ఉంటారు. మన పెద్దవాళ్ళు అయితే మాత్రం దిష్టి తగలకూడదని కడతారు. అందుకే చిన్నపిల్లలకి నల్ల తాడు కట్టేటప్పుడు రకరకాల పూసలు కూడా కూర్చి కడుతూ ఉంటారు. జైన ధర్మంలో అయితే ఈ మొలతాడు అనేది స్వచ్ఛత మరియు ఆధ్యాత్మికత చిహ్నంగా తెలుపుతారు. అయితే హిందూ సాంప్రదాయం ఆచారాల ప్రకారంగా దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఇప్పటివరకు తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు సైన్స్ ప్రకారంగా దీనివల్ల ఉన్న యూజెస్ ఏంటనేది మనం తెలుసుకుందాం. ఈ నల్లటి తాడుని మొలకు కట్టడం వల్ల శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్తూ ఉంటారు. ఇప్పుడంటే హాస్పిటల్స్, మెడిసిన్స్ అన్ని వచ్చేసాయి. కానీ ఓల్డెన్ డేస్ లో అయితే ఆకులు, వేర్లనే మెడిసిన్ గా యూజ్ చేసేవారు. ఇన్ కేస్ ఏవైనా విషపురుగులు కానీ లేదంటే పాములు కానీ కుట్టినప్పుడు ఈ మొలతాడిని గట్టిగా బిగించి విషం పైకి వెళ్లకుండా చేసి బయటికి తీసేవారు. సో ఈ విధంగా ఈ మొలతాడు అనేది ఉపయోగపడేది. చిన్నపిల్లలకు మొలక తాడు కడితే వాళ్ళు ఎదుగుతున్న సమయంలో ఎముకలు, కండరాలు సరైన పద్ధతిలో వృద్ధి చెందుతాయని అండ్ అలాగే రక్త ప్రసరణ కూడా బాగా మెరుగుపడుతుందని చెప్తూ ఉంటారు. మొలతాడు ధరించడం వల్ల మనం తినే ఆహారం అనేది కంట్రోల్లో ఉంటుందంట. అదెలా అంటారా? మనం తినే తిండి అనేది లిమిట్ దాటి తింటే పొట్ట అనేది పెద్దదిగా అయ్యి మొలక ఉన్న తాడు బిగుసుకుపోతుంది. సో దాన్ని బట్టి మనం ఎక్కువ తింటున్నాం అనే విషయం మనకు అర్థమవుతుంది. అలాగే మన పొట్ట పెరుగుతుందనే సంకేతం కూడా తెలియజేస్తుంది. అప్పుడు దానికి అనుగుణంగా మన ఆహార అలవాట్లు అనేవి మార్చుకోవచ్చు. మొలతాడు ధరించే వారికి హెర్నియా రాదని చెప్తూ ఉంటారు. అండ్ అలాగే వెన్నుకు సంబంధించిన సమస్యలు కూడా ఉన్నవారు దీన్ని కట్టుకుంటే చాలా మంచిదట. మీకు గుర్తుందో లేదో, పిల్లలు పుట్టగానే బొడ్డు కత్తిరిస్తారు. అలా కత్తిరించిన బొడ్డుని తాయెత్తు రూపంలో కానీ లేదంటే బొడ్డు మూవ రూపంలో కానీ చేసి దాన్ని మొలతాడుకి కడతారు. ఇలా చేయడం వల్ల ఈ బొడ్డులో ఉన్న మూలకణాలు అనేవి ఎన్నో డిసీజెస్కి సొల్యూషన్ అని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. సో చూసారా, మొలతాడు కట్టుకోవడం వల్ల సైంటిఫిక్గా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. సో దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే హిందూ సాంప్రదాయంలో పాటించే ప్రతి ఆచారం వెనుక కూడా ఖచ్చితంగా సైన్స్ దాగుందని మాత్రం చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే తప్పకుండా మా ఛానల్ మాత్రం ఫాలో అవ్వడం మర్చిపోకండి.